పార్లమెంటు ఎన్నికల వేళ పాలమూరులో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎందుకంటే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పరస్పర ఆరోపణల యుద్ధం మొదలైంది. గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. అందుకు దీటుగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సైతం తనదైన శైలిలో గెలుపుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తూ ఉత్కంఠ వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు. పాలమూరులో సీఎం రేవంత్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మధ్య మొదలైన వార్ పరస్పర ఆరోపణలతో తారాస్థాయికి చేరిన పాలమూరు రాజకీయం. సీఎం రేవంతే టార్గెట్ గా పావులు కదుపుతున్న డీకే అరుణ ఇందులో భాగంగానే కొడంగల్పై దృష్టి సారించినట్లు ప్రకటన. తేరుకొని రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన కొడంగల్ ప్రజలను అప్రమత్తం చేసి అండగా నిలవాలంటూ సీఎం విజ్ఞప్తి. బీజేపీపై దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో బీజేపీని పూర్తిగా ఖాళీ చేసే పనిని వేగవంతం చేసిన రేవంత్ రెడ్డి ఇదివరకే బీఆర్ఎస్ ను పూర్తిగా ఖాళీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి కీలక నేతలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పట్టు సాధించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే ఫార్ములాను బీజేపీపై వాడబోతున్న సీఎం రేవంత్ కీలక నేతల జాయినింగ్లతో బీజేపీని బలహీనపరుస్తున్న వైనం. ముందుగా జితేందర్ రెడ్డి, మిథున్ రెడ్డిల చేరికలతో షురూ చేసిన సీఎం రేవంత్ రెడ్డి వీరి జాయినింగ్ తో జిల్లా కేంద్రంలో పూర్తిగా బలహీనపడిన బీజేపీ తాజాగా నారాయణపేట జిల్లాలో ముగ్గురు కీలక నేతల రాజీనామాలు. ఇది నారాయణపేట జిల్లాలో బీజేపీ పార్టీకి ఊహించని పెద్ద షాక్. జలంధర్ రెడ్డి, రతంగ పాండురెడ్డి, రఘురాం రెడ్డిలు మూకుమ్మడి రాజీనామాలు. ఎంపీ అభ్యర్థి డీకే అరుణ నచ్చకని పార్టీని వీడుతున్నామంటూ లేఖలో పేర్కొన్న నేతలు. ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు ఒకరేమో పార్టీ కార్యదర్శిగా రాణించారు. నారాయణపేట జిల్లాలో పార్టీకి పెద్ద షాకే అంటున్న పార్టీ వర్గాలు. నేడో రేపో సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేతలు తమ రాజీనామా లేఖల్ని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించిన నేతలు. పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణల మధ్య వార్ తారస్థాయికి చేరింది. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని డీకే అరుణ తన ప్రచార అస్త్రాలకు బాగా పదును పెట్టారు. ఇందుకు ధీటుగా సీఎం రేవంత్ రెడ్డి సైతం బీజేపీని ఖాళీ చేసే పనిని వేగవంతం చేసినట్లు తెలుస్తుంది. వీరి వారు చూస్తే ఇప్పుడు పాలమూరులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. ఇక వివరాల్లోకి వెళితే పాలమూరు ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణను బీజేపీ అధిష్టానం ప్రకటించినప్పటి నుండి ఆ పార్టీలో అంతర్గతంగా కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. ముందుగా ఎంపీ అభ్యర్థి బరిలో ఉన్న జితేందర్ రెడ్డితో పాటు తన కుమారుడు పాలమూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీ చేసిన మిథున్ రెడ్డిలు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. వీరితో పాటు సామాజిక వర్గం తరపున ఎంపీ అభ్యర్థి రేసులో ఉన్న శాంతికుమార్ కు టికెట్ దక్కకపోవడంతో ఆయన పార్టీపై అసంతృప్తితో ఉంటూ ప్రస్తుతం బీజేపీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇలా మరికొద్ది రోజుల్లో పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో నారాయణపేట జిల్లాలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ పార్టీలో కీలకంగా ఉంటూ బలమైన నేతలుగా రాణిస్తున్న ముగ్గురు నేతలు ఒకేసారి మూకుమ్మడిగా రాజీనామా చేసి బీజేపీ పార్టీని కోలుకోలేని దెబ్బకుట్టారు. వారిలో ఒకరేమో నారాయణపేట గతంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడితో పాటు ఇటీవలే మక్తల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన జలంధర్ రెడ్డి, మరొకరేమో నారాయణపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రతంగ పాండురెడ్డిలతో పాటు బీజేపీ పార్టీ జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్న రఘురాం రెడ్డిలు. వీరంతా ఒకేసారి రాజీనామా చేస్తూ ఆ లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. తామంతా ప్రస్తుతం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డీకే అరుణ వైఖరి పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తూ రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొనడం ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది. నారాయణపేట జిల్లాలో సుదీర్ఘ కాలంగా బీజేపీ పార్టీలో కొనసాగుతున్న వీరంతా రాజీనామాలు చేయడంతో ఆ పార్టీ ఇప్పుడు గందరగోళ పరిస్థితిలో పడింది. అసలే పాలమూరు ఎంపీ సీటు మాదేనని గట్టి ధీమాగా ఉన్న బీజేపీకి వీరి రాజీనామాతో పట్టు కోల్పోయి ఇప్పుడు షాక్లో పడింది. ఇక పార్లమెంటు ఎన్నికల సమరానికొస్తే
పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే 7 ఇటీవలే అధికార కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. ఇక బీజేపీ విషయానికొస్తే ఎక్కడ ఓటు బ్యాంక్ అంటూ లేకపోయినా క్రాస్ ఓటింగ్ పై గట్టి నమ్మకంతో రాణిస్తుంది. గత కొద్ది రోజులుగా బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ తనదైన శైలిలో ప్రచారంలో రాణిస్తూ పార్టీ జాయినింగ్ తో పాటు జోరుగా ప్రచారాన్ని కొనసాగించింది. నేను భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలిని అంటూ బయలుదేరింది. పాలమూరులో కాంగ్రెస్లో ఉన్నంత కాలం మంత్రి పదవులు అనుభవించింది. కాంగ్రెస్ కార్యకర్తలు భుజాన ఎత్తుకొని ఎమ్మెల్యేగా మంత్రిగా చేస్తే వారి గుండెల మీద తన్ని బీజేపీలో చేరిందని చెప్తున్నాడు ఆయన. నేను ఒకటి అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నాకు టికెట్ ఇయ్యలే. ఆ రోజు నేను రాజకీయాల్లో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పిలిచి టికెట్ ఇచ్చింది ఫస్ట్. తర్వాత అనేక పోరాటాలు చేసి జిల్లాలో పార్టీని పాలమూరులో కాంగ్రెస్ పార్టీని ప్రాజెక్టుల కోసం, ప్రాజెక్టుల యొక్క సాధన కోసం అనేక ఉద్యమాలు చేసి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసింది ఆ రోజు డీకే అరుణ అనే విషయాన్ని ఒకసారి నాకు తెలియనట్టున్నది రేవంత్ రెడ్డి గారికి. ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏదో అరుణమ్మని ఉద్ధరించింది అని మాటలు మాట్లాడటము రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు అన్ని విషయాలు, కాకపోతే రాజకీయం కోసం మాట్లాడుతున్నట్టున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. మొట్టమొదటగా ఇంకొకటి, ఈరోజు ఆయన చీకట్లో డీకే అరుణ భరత్ సింహారెడ్డి వచ్చిపోతున్నారంట. చీకట్లు ఎందుకు వస్తారు? బరాబర్ పగలు తిరుగుతున్నాం. చీకట్లో రావాల్సిన దొంగలమా ఏమన్నా? మేము ఓట్ల కోసం వచ్చేటోళ్ళము దొంగలమా? రాత్రుల పూట రానికే బరాబర్ పగలు ప్రతి ఒక్కరింటికి వెళ్తాం, ప్రతి ఒక్కరిని అడుగుతాం. అదేమన్నా కొడంగల్లో నువ్వు ఎవరు రావద్దని ఏమైనా రాసి పెట్టినావా? ఏమైనా రాకూడదని ఏమైనా గీట గీసినావా? అదేమన్నా నీ సామ్రాజ్యమా? ఓటు అడగడానికి ప్రతి ఒక్కరు, నేను క్యాండిడేట్ నేను పోటీ చేస్తున్నా ఎలక్షన్లో, బరాబర్ ప్రతి ఒక్కరి ఏ పార్టీ వాళ్ళైనా ఓటు అడిగేటటువంటి హక్కు నాకున్నది. వేస్తారా ఏరా అనేది అది ఓటర్ విషయం, ఓటర్ నిర్ణయం. కానీ ప్రతి ఒక్క ఓటర్ని అడిగేటటువంటి అర్హత నాకున్నది, అడగాల్సిన బాధ్యత కూడా ఉందనుకుంటా క్యాండిడేట్గా. ఇక రేవంత్ రెడ్డి గారు పాపం ఎంతసేపు ఉన్నా ఆడ సింపతి కోసమే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అరుణమ్మ క్యాండిడేట్, అరుణమ్మ మీద ఎందుకు ఏడుస్తున్నావు? పొద్దుస్తమానం నువ్వు అరుణమ్మ జిల్లాకు పని చేయలేదా? నువ్వు పని చేసినావా చెప్పు. నా ఇద్దరం కలిసి పోదాం, 7 కన్నా పోదాం. జిల్లాకు అరుణమ్మ పని చేసిందంటారా, రేవంత్ రెడ్డి పని చేసిందంటారా? కలిసి పోదాం పదండి. ఏ ప్రాజెక్టుల కోసం నువ్వు పోరాటం చేసినావు? ఏ ప్రాజెక్టులు నువ్వు సాధించుకొచ్చినావు? ఏ అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలో నువ్వు ఉద్యమాలు చేసినావు? ఈరోజు ఏదైనా చెబితేనే నాకు కొంచెం అతకాలే. డీకే అరుణమ్మ మీద లేనిపోయినటువంటి మాటలు చెప్పుకుంటా, డీకే అరుణమ్మ ఏదో అభివృద్ధి చేయలేదు అన్నట్టుగా, డీకే అరుణమ్మ చేయకుండా కొడంగల్ అభివృద్ధి నువ్వు చేసింది ఏముంది చెప్పు ఏం చేసింది చెప్పండి మీరు. ప్రతి నియోజకవర్గంలో ప్రచారాన్ని చేపట్టిన ఎంపీ అభ్యర్థి డీకే అరుణకు మంచి స్పందన వస్తుందని ప్రకటిస్తూ తాజాగా కొడంగల్లో ప్రచారం చేపట్టింది. అక్కడ పార్టీ జాయినింగ్లు చేపట్టడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరింది. కొడంగల్లో పాగా వేస్తా అంటూ హెచ్చరికలు సైతం జారీ చేయడంతో రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి ముందుగా తన నియోజకవర్గమైన కొడంగల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలతో సమావేశమై అందర్నీ అప్రమత్తం చేశారు. అభివృద్ధి కాని ఇతరత్ర పనులు చేసేది మీ బిడ్డ అంటూ సంబోధిస్తూ సీఎంగా ఉన్నది మీ బిడ్డేనని సెంటిమెంట్ గా వారిని ఆకర్షించాడు సీఎం రేవంత్ రెడ్డి. కొంతమంది వచ్చి ఎట్లయినా కొడంగల్లో కాంగ్రెస్ పార్టీని పడేయాలి, కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని ఇవాళ ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు. నేను అడుగుతున్న కొడంగల్ నియోజకవర్గ యువకులను, ఇక్కడున్న పెద్దల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఎందుకు కొడంగల్లో రేవంత్ రెడ్డిని కింద పడేయాలి? మెడికల్ కాలేజ్ తెచ్చినందుకు కింద పడేయాలనా? ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? వెటర్నరీ కాలేజ్ తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? అదేవిధంగా నర్సింగ్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? డిగ్రీ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? జూనియర్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? కరువు ప్రాంతంగా ఉన్న ఈ కొడంగల్ ప్రాంతానికి 4,000 కోట్ల రూపాయలతో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చుకొని ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాలనా? ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక
అపారమైన సున్నపు గనులు ఉంటే ఆ సున్నపు గనులతోని వేల కోట్ల రూపాయల పెట్టుబడి తెచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి అనుమతులు తెస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాలనా? దేనికోసం కింద పడేయాలని నేను అడుగుతున్నా. 75 ఏళ్ళు మీరు ఎవరేం చేయలే. 75 ఏళ్ళు మరి కష్టాలు ఉంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోలే. ఇవాళ అరుణమ్మ బయలుదేరింది, నేను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలను. మంచిదే అమ్మా, కాంగ్రెస్ ఉన్నంతసేపు మంత్రి పదవులు అనుభవిస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలు భుజాల మీద పోసి నేను ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేస్తే మంత్రి పదవి అనుభవించి ఇవాళ కార్యకర్తల గుండెల మీద దాన్ని బీజేపీలోకి పోయినాం. బీజేపీలోకి పోయామన్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏమన్నా జాతీయ ప్రాజెక్టులు తీసుకొచ్చినావా? ఈ జిల్లాకు సాగునీరు ఎంత అవసరమో మీకు తెలుసు. నరేంద్ర మోడీ 10 ఏళ్లు ప్రధానమంత్రిగా ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేలేదు. కానీ నువ్వు భారతీయ జనతా పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నావు. దానివల్ల నీకు లాభమైంది, నీ కుటుంబానికి లాభమైంది తప్ప మా పాలమూరు జిల్లాకి ఏమన్నా ప్రయోజనం ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ భరసింహారెడ్డి అరుణమ్మ ఎట్లన్నా చేసే కొడంగల్ తుట్టి చేయాలి, తూటు ఒడవాలి, అప్పుడే రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీయాలని ఇలా కంకణం కట్టుకొని ఇట్లకెళ్ళ చీకట్ల తిరుగుతున్నాడు. ఆడొకడు ఈడొకడు ఉంటాడు, మోప అయితేనే ఉంటాడు. ఏ ఊర్లైనా అందరు మంచోళ్ళు ఉంటారా? ఎవడో ఒకడు తలమాసినోడు ఉంటాడు, ఎవడో ఒకడు ఎంగిల్ మెతుకులకు ఆశ పడేటోడు ఉంటాడు. అట్లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ చుట్టూతో చేరి వాళ్ళందరూ కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇవాళ మన ప్రాంత అభివృద్ధి మనం అందరం కలిసికట్టుగా ఉండి రాజకీయాలకు అతీతంగా కొడంగల్ నియోజకవర్గం నుంచి 50,000 మెజార్టీ ఇచ్చి పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా వంశీచంద్రెడ్డిని గెలిపిస్తే మీ సిపాయిగా ఢిల్లీలో ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా తేవడానికి అవసరమైతే ప్రధానమంత్రితో కొట్లాడతాడు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాడు. ఇక తాజాగా మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన నారాయణపేట జిల్లా కీలక నేతలైన జలంధర్ రెడ్డి, రతంగ పాండురెడ్డి, రఘురాం రెడ్డిలు నేడో రేపో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరి రాజీనామాలతో బీజేపీ కాస్త డీలాపడగా అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం జోష్ను ప్రదర్శిస్తోంది. కొద్ది రోజుల్లో పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ రానుండడంతో ఇప్పుడే జిల్లాలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. ఇక నోటిఫికేషన్ వచ్చాక నామినేషన్లతో పాటు ప్రచారం సైతం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు.